సో హలో గైస్, నేను ముందు నుంచే చెప్తూనే ఉన్నాను కదండి, వీళ్ళ ఇంటెన్షన్ నీట్ పేపర్ లీక్ కోసం కాదు అని చెప్పేసి. ఇలా చాలా మంది తెలుసో లేదో పంజాబ్ లో కూడా పేపర్ లీక్ అయింది. ఇప్పుడు ఇదే సిజేపీ పార్టీ వాళ్ళు ఢిల్లీలో ఎంత గట్టిగా ప్రొటెస్ట్ చేశారో వీళ్ళు పంజాబ్ లో ప్రొటెస్ట్ చేస్తారా? చేయరు. ఇక్కడ ప్రొటెస్ట్ లో ఎవరైతే వచ్చి సంబంధం లేకుండా మాట్లాడారో వీళ్ళందరూ వెళ్ళి పంజాబ్ లో కూడా ఇలాగే మాట్లాడతారా? మాట్లాడరు. ఇప్పుడు ఇదే అభిజిత్ దీప్కే పంజాబ్ లో వెళ్ళి ఇలా ప్రొటెస్ట్ చేయమంటే చేస్తాడా? చేయడు. ఎందుకంటే అభిజిత్ దీప్కే అనేవాడు ఎవడు ఒకప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ డిజిటల్ ప్రమోటర్. వీడు నీట్ పేపర్ లీక్ కోసం నాకు బాగుంది, స్టూడెంట్స్ అన్యాయం జరిగింది, వాళ్ళకి న్యాయం జరగాలి, కరెక్టే. నీట్ పేపర్ ప్రొటెస్ట్ లోని ఆర్టికల్ 370 ప్రస్తావన ఎందుకు వచ్చిందిరా? కాశ్మీర్ అసలు ఇండియాలోనే పార్ట్ కాదని అరుంధతి రాయ్ వచ్చి ప్రొటెస్ట్ లో మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసలు దేనికి సంబంధం లేకుండా విరాట్ కోహ్లీ ఎందుకు వచ్చాడు అసలు నీట్ పేపర్ లీక్ లోని? విరాట్ కోహ్లీ పేపర్ లీక్ చేశాడా? विराट कोहली यहाँ आके सनातनी बन जाता है, तो पहले यहाँ रहता क्यों नहीं है? तो वृंदावन एक टांग तेरी वृंदावन में, एक टांग तेरी లండన్. అందుకే ఏమైంది, లండన్ నుంచి కావాలని వచ్చాడు మళ్ళీ బృందావన్ విజిట్ చేయడానికి. పేపర్ లీక్ ప్రొటెస్ట్ స్టార్ట్ చేసి దాన్ని రిలీజియన్ కంటగట్టి స్టూడెంట్స్ ని వాడుకొని ఈ ప్రొటెస్ట్ ని ఎక్కడెక్కడికో తీసుకెళ్తున్నారు. కొంచెం ఆలోచిస్తే మీకే అర్థమైపోద్ది. సల్మాన్ ఖాన్ కూడా రిజెక్ట్ అయ్యాడు కదా దీనిపైన. బాబు సోనం చేసింది చాలు, ఇంకా దీన్ని డ్రాక్ చేయకు, నీ ఎనర్జీ అంతా దాచుకుని నెక్స్ట్ ప్రొటెస్ట్ యూస్ చేసుకుందని చెప్పి రియాక్ట్ అయ్యాడు కదా. ఇప్పుడు సల్మాన్ ఖాన్ కూడా అంటారా, లేదంటే బీజేపీలో జాయిన్ అవుతున్నాడు, బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాడు అంటారా మీరు సల్మాన్ ఖాన్ ని? అంతా స్టూడెంట్స్ ని వాడుకొని ఆడుతున్న గేమ్. ఎఫ్సీఆర్ఏ బిల్ స్టాప్ చేయడానికి ఇది అంతా పెద్ద గేమ్. ఇది అది అర్థం చేసుకోకుండా దీని మీద మాట్లాడిన ప్రతి ఒక్కరిని తీసుకెళ్లి బీజేపీకి అండగడతారు. అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్సే అన్నారు వీళ్ళ ఇంటెన్షన్స్ వేరున్నాయి, వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నది రైట్ కాజ్ కోసం కాదని చెప్పేసి. వస్తుంది ఇలాంటి డైవర్షన్స్ ఎన్ని చేసినా సరే ఎఫ్సీఆర్ఏ బిల్ పాస్ అవుద్ది. ఫారెన్ నుంచి ఫండింగ్ వచ్చిన ప్రతి ఒక్కరు, ఎన్జిఓ పేరుతో ఫారెన్ నుంచి ఫండింగ్ తెప్పించుకున్న ప్రతి ఒక్కరు లెక్కలు చెప్పాల్సి వస్తుంది. ఇది వీళ్ళ బాధ. ఆ బిల్లుని స్టాప్ చేయాలి. స్టూడెంట్స్ గురించి ప్రొటెస్ట్ అయితే అన్యాయమైన స్టూడెంట్స్ గురించి మాట్లాడాలి కానీ సంబంధం లేకుండా రిలీజన్ కంటగట్టడం ఏంటారా? మరి కేరళలో కూడా స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు చూసారు కదా ఎంత దారుణంగా ట్రీట్ చేశారు. మరి వీళ్ళు అక్కడ ప్రొటెస్ట్ చేయండి. మరి పంజాబ్ లో కూడా పేపర్ లీక్ అయింది, వీళ్ళు అక్కడ కూడా ప్రొటెస్ట్ చేయండి. ఇప్పుడు ఎలా చేశారు ఇక్కడ? అలాగా చెయ్యరు. అర్థం చేసుకోండి, వీళ్ళ ఇంటెన్షన్స్ అర్థం చేసుకోండి మీరు. ఇదే సీజేపీకి ఫారెన్ ఫండింగ్ వచ్చినట్టు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది, అది కూడా బయటపడుతుంది కొన్ని రోజుల్లో. మధ్యలో వీళ్ళు వాడుకుంటున్న స్టూడెంట్స్ అన్యాయం అయిపోతారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్ చేయండి. అండ్ వెళ్తూ ఫాలో చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.